ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. బలవంతంగా ఏకగ్రీవం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో నిఘా నీడలో ఎన్నికలు జరుగుతున్నాయంటున్నారు. పోలింగ్ ఏర్పాట్లు నిబంధనలకు సంబంధించి కలెక్టర్ వ్యాఖ్యల పూర్తి సారాంశం ఏంటో మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎన్నింటిని గుర్తించారు? మనకి జిల్లా వ్యాప్తంగా 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డులు ఉన్నాయి. సో వీటన్నిటి లోపల కూడా ఈసారి ఎలక్షన్ జరుగుతుంది. సో దానికోసము 3 ఫేజుల లోపల మనము ప్రపోజల్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఎలక్టోరల్ రోల్ కూడా వార్డు వారీగా మనం అసెంబ్లీ రోల్ని బేసిస్గా తీసుకొని వార్డు వారీగా తయారు చేసాము. వాటన్నిటిని కూడా కావాల్సినన్ని సెట్లు గ్రామ పంచాయతీలకి 6 సెట్లు సప్లై చేశాము. సో ఎలక్షన్ రోజు ఉపయోగించుకోవడం కానీ నామినేషన్ కానీ ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాము. ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా నిజామాబాద్ జిల్లా అంతా కూడా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగేటట్టు ఎన్షూర్ చేస్తాం. నిజామాబాద్ జిల్లాలో బీడీసీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏకగ్రీవం చేసే విషయంలో గతంలో ఇలాంటి సంఘటనలు ఎదురైనాయి. ఈసారి ఏకగ్రీవం విషయంలో ప్రభుత్వం నుంచి ఏమైనా గైడ్లైన్స్ ఉన్నాయా? ఏకగ్రీవం విషయంలో ఎలాంటి చర్యలు? సో మనకి కమిషన్ నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము మేము యాక్ట్ చేస్తాం. రిటర్న్ గైడ్లైన్స్ రావాల్సి ఉంది. సో ఇంతకుముందు నిజామాబాద్ జిల్లా లోపల కొంత ప్రాంతం లోపల ఏకగ్రీవం అనేది రిపోర్ట్ అయింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సిపి గారు నేను ఇద్దరం కలిసి రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కలిసి కౌన్సిలింగ్ చేయడం కానీ మానిటర్ చేయడం కానీ చూస్తున్నాము. సో ఎక్కడ కూడా కోర్సివ్గా ఫోర్స్ చేయడం ద్వారా ఏకగ్రీవము చేయకుండా ప్రయత్నము మా సైడ్ నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేస్తాం. పంచాయతీ ఎన్నికలు సార్ ముఖ్యంగా ఓటు మిస్ అయిందని చెప్పి చాలామంది వస్తుంటారు. అసలు దీనికి సంబంధించి ఎలాంటి గుర్తింపులు పరిగణలోకి తీసుకుంటారు? ఈ మిస్సింగ్ ఓట్లు అంటే ఏమన్నా గుర్తించారా? ఇట్లా ఏమన్నా జరిగింది? సో మనకి పంచాయత్ ఎలక్షన్స్కి సెపరేట్గా ఎలక్టోరల్ రోల్ అనేది తయారు చేయము. మనకు అసెంబ్లీ ఎలక్టోరల్ రోల్ని తీసుకొని ఫైనల్గా పబ్లిష్ అయిన దాన్ని వార్డు వారీగా సెపరేట్ చేస్తాం. బట్ ఈ సెపరేట్ చేసేటప్పుడు ఏదైనా మిస్సింగ్ అవకాశం ఉంటుందని లాస్ట్ సెప్టెంబర్లో ఒకసారి పబ్లిష్ చేశాము. ఇప్పుడు కూడా పబ్లిష్ చేశాము. ఎక్కడ కూడా అభ్యంతరాలు రాలేవు. సో అభ్యంతరాలు కొన్ని కేసులలో ఇనీషియల్గా ఒక వార్డులో రావాల్సింది ఇంకో వార్డులో వచ్చిందని లిమిటెడ్ నెంబర్లో వచ్చినాయి అన్నిటిని కూడా డిస్పోజ్ చేశాం. కాబట్టి ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఎలక్టోరల్ రోల్లో లేవు. మొత్తం మీద ప్రశాంతవంతమైన వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కలెక్టర్ చెప్తున్నారు. ముఖ్యంగా ఏకగ్రీవ గ్రామ పంచాయతీల విషయంలో ఎక్కడైనా ఫోర్స్ చేసినట్టు, బలవంతం చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.